పేరు అప్పలరాజు అండి. కనిష్క్ గారిని కలుద్దామని వచ్చానండి. పిఏ తేజ గారు పంపించారు. కూర్చోండి. నమస్తే అండి. ఎవడ్రా నువ్వు? నా పేరు అప్పలరాజు అండి. కనిష్క్ గారికి కథ చెప్పాలని పిఏ తేజ గారు పంపించారండి. నువ్వా? కూర్చో. చెప్పు. కనిష్క గారు పాప జాగింగ్కి వెళ్ళింది కథ నన్ను వినమంది. నువ్వు చెప్పు. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో 2 కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి. సడన్ గా పెద్ద మెరుపు. మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ ఉరుములు మెరుపులు అలా ఎడారిలో చెప్పులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు, వర్షం. కళ్ళు తెరిచి చూసింది. టైటిల్ స్టార్ట్ అయినాయి. వర్షంలో పరిగెడుతూ ఉన్న హీరోయిన్ వెళ్ళి హీరోని కౌగులించుకుంది. అంతే, ఎన్ టైటిల్ స్టార్ట్ అయినాయి. మమ్మీ గారు అయిపోయిందండి. అయిపోయిందా? బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు? అంటే ఇంకా డ్రెస్ చేంజ్ల వరకు ప్లాన్ చేయలేదండి. మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు. కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట. ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది. ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా? అంటే మమ్మీ గారు మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి. సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు. అదే మాటలా కాలేజ్ అమ్మాయిలందరూ నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు. నువ్వు కథ వేసుకో, నేను బట్టలు ఇస్తాను. చెప్ప. నీకు బట్టలు ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? 2 ఇంపార్టెంటే. సినిమాలో హీరోయిన్ బట్టలు నేచురల్ గా రియలిస్టిక్ గా లేకపోతే జనం సినిమా చూడరు. పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్కి తినడానికి తిండి లేకపోయినా లక్షల చీరలు కట్టింది. 200 సెంటర్స్ లో 100 days ఆడింది. ఎవడని అడిగాడా? అమలాపురం రంభా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ ని బండ బూతులు తిట్టాడు తెలుసా? కాఫీ వద్దు. అప్పలరాజు, నీలాంటోడు అలాంటోడు కోటికి ఒకడు ఉంటాడయ్యా. ఒక్కడు చూడు, కనీష్గా బట్టలేసినా చూస్తారు,
బట్టలు అయిపోయినా చూస్తారు జనం. నా నాయకిని అవమానించకండి. రాకీ గారు కాఫీ. థ్యాంక్స్. ఓపెన్ చేద్దాం. సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్రా గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన బట్టలు కుట్టించుకో. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఎడారా పిచ్చెక్కిందా? విల్ బి టూ హాట్. ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో. అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి. అయితే ఓపెన్ చేయి. మీ ప్రొడ్యూసర్తో చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ వేయించు. సరే సార్. అదే ఎడారిలో 20. చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి. ఏయ్, గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు. స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను. తేలుంటాయా ఎడారిలో? అవి కుడితే నువ్వు భరిస్తావా? ఆ? బాబు, ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి. ముందు అతని కథ చెప్పనివ్వు. థ్యాంక్ యూ మేడం. అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాకుతాయి. డార్లింగ్, ఈ షార్ట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబాన్ గ్లాసెస్ వేసుకో. యు లుక్ రియలీ హాట్. అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి. గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో. అది కూడా చెప్పాలా? సరే సార్. అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కాళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఏంటి? కాళ్ళు పెడితేనే కష్టం, అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా? ఓపెన్ చేయి. పరుపు లేంచు లేదా దిండ్లేంచు. సూపర్ సార్, సూపర్. సడన్ గా పెద్ద వర్షం అండి. ఎడారిలో వర్షం? అది నా డైరెక్షన్ టచ్ అండి. వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది. వర్షం హాట్ వాటర్ తో అరేంజ్ చేయి. ఓకే? అలాగే సార్. ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా? డూప్ పెట్టుకోవా? రై డూపుని పెట్టుకుని పలవతే కనిష్క గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా? ఏయ్ సెక్యూరిటీ, నెక్స్ట్. ఆ తర్వాత కంగ్రాట్స్ అప్పలరాజు, కంగ్రాట్స్. ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదంతా నీ లక్. లక్ కాదు సార్, నా నాయకి కథలో ఉన్న పవర్. సరే ఓకే, నీ కోసం కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిపించాను. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను. 1957లో మాయాబజార్ రిలీజ్ నాడే మా అమ్మ నన్ను రిలీజ్ చేసిందండి. 1989 శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను. ఏ అంతకంటే గొప్ప సినిమా తీలేమన్నా? చిచ్చి అదేం సినిమా అండి.
ఒక సైకిల్ చైన్ తీయడానికి మెకానిక్కే 10 నిమిషాలు టైం పడుద్ది. అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకం లాగేశాడు. అసలు లాజిక్ ఉందన్న సినిమాలోను. దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను. హ్మ్. హ్మ్. హ్మ్.